హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం గ్రానీ చాప్టర్ 1 ఆడుతున్నాం. మనం బెడ్ మీద నుంచి లేవగానే నాకు అక్కడ బుక్ కనిపించింది. బుక్ పై ఏంజలినా దగ్గర పెడితే ఏంజలినా మనకు స్పైడర్కి ఇస్తుంది కదా. ఇప్పుడు మనం ఫాస్ట్గా పోయి బుక్ని ఏంజలినా దగ్గర పెట్టేయాలి. ఇటు నుంచి పోదాం, అటు నుంచి పోదాం, అటు నుంచి పోదాం. కింద గ్రానీ అయితే లేదు ఫ్రెండ్స్, డోంట్ వరీ. లివర్ ఓపెన్ చేద్దాం. ఈ సౌండ్ గ్రానీ వస్తుంది అనుకుంటా. ఏంజలినా దగ్గర బుక్ పెట్టేసి అట్లా పోతా ఉన్నాం. ఈ డ్రాస్లో ఏమన్నా ఉందా? ఏం లేదు. డ్రాస్ క్లోజ్ చేద్దామా? అమ్మో గ్రానీ. హలో, ఇక్కడ నుంచి ఉరుక్కుంటూ పోయి హైడ్ కావాలి. ఎక్కడైనా తొందరగా హైడ్ కావాలి. కిచెన్ దాటంగానే టేబుల్ ఉంటుంది కదా, టేబుల్ కింద హైడ్ ఇద్దాం. ఆ టేబుల్ కిందకి రాదు. అక్కడ పార్ట్ ఆఫ్ ది షార్ట్ గన్ కనిపించింది, చూసారా ఫ్రెండ్స్? అదో మళ్ళీ కనిపించింది. గ్రానైట్ సైడ్ ఎందుకు రావట్లేదు నాకు అర్థం కావట్లేదు, ఎందుకు రావట్లేదు. సరే, ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేద్దాం. గ్రానీ రావట్లేదు, నాకు భయం వేస్తుంది బయటకు పోవాలంటే కూడా. వచ్చింది ఫ్రెండ్స్, అగో ముసలిది. ఇప్పుడు ఇటు వస్తుంది, ఒక బియర్ ట్రాప్ పడేస్తుంది, కాసేపు అటు ఇటు చూస్తుంది, వెళ్ళిపోతుంది. ఎప్పుడు ఇదే చేస్తుంది. ఇప్పుడు అది ఆ డోర్ తీసి వెళ్ళిపోగానే మనం పార్ట్ ఆఫ్ ది షార్ట్ గన్ తీసుకొని వెళ్ళిపోదాం. ఏమంటారు? నించో. పార్ట్ ఆఫ్ షార్ట్ గన్ తీసుకో. పద, రన్. సౌండ్ చేద్దాం. మళ్ళీ ఎక్కడైనా డోర్ తీసుకొని వచ్చేస్తుంది. ఇక్కడ ఏం లేదు. ఫాస్ట్గా పోవాలి. ఫాస్ట్ వచ్చేసాం. పార్ట్ ఆఫ్ ది షార్ట్ గన్ పెట్టేసి మళ్ళీ పైకి వెళ్ళిపోదాం. ఏమంటారు? ఇక్కడ ఏం లేదు, దీంట్లో కూడా ఏం లేదు. ఈ మధ్య గ్రానీ సామాన్లు చాలా మంచిగా దాచిపెడుతుంది. అండ్ నాకు గ్రానీ వచ్చినట్టు అనిపిస్తుంది ఫ్రెండ్స్. రాలే కదా, ఓకే రాలే. రుక్కుంటూ వెళ్ళిపోదాం. కాదు, ఫస్ట్ దీన్ని ఇటు పడేద్దాం, దాని తర్వాత దీన్ని తీసి ఇటు వెళ్ళిపోదాం. సౌండ్కి అది ఇటు వస్తుంది, మనం అటు వెళ్ళిపోదాం. సీక్రెట్ ట్రిక్. అక్కడ మనకి స్క్రూ డ్రైవర్ కావాలి. ఇక్కడ ఏముంది? ఇక్కడ రిమోట్ కంట్రోల్ ఉంటుంది ఎప్పుడు. ఇక్కడ ఈసారి లేదు. డోర్ తీస్తాం. ఇక్కడ ఒక కాగ్ వీల్ ఉంది. దాని తర్వాత క్రో కింద ఏముంది? కటింగ్ ప్లేట్స్ ఉంది. దీంట్లో ఏముంది? ఏం లేదు. సరే, ఇట్లా ఫాస్ట్గా వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం పైకి వెళ్ళి చూద్దాం పైన ఏమన్నా ఉందా అని. పైన కార్కి దొరికినాయి ఫస్ట్ డ్రావర్లోనే. గ్రానైట్ సైడ్ రాలే. ఇప్పుడు ఇక్కడ సౌండ్ చేద్దాం. గ్రానీ అటు నుంచి ఇటు వస్తుంది, మనం ఇటు నుంచి కింద నుంచి వెళ్ళిపోదాం. గ్రేట్ ఐడియా కదా ఫ్రెండ్స్. సరే, ఇప్పుడు ఇక్కడ నుంచి ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. మళ్ళీ గ్రానీ సౌండ్ చేసాం కాబట్టి వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి కిందకి ఫాస్ట్ గ్యారేజ్లోకి వెళ్ళిపోయి గ్యారేజ్ని ఓపెన్ చేయాలి. అక్కడ మనకి వాటర్ మిలన్ దొరుకుతుంది ఏమో. కాదు, హ్యామర్ దొరికింది. ఇక్కడ సౌండ్ చేసి గ్రానీ చంపేద్దామా? వద్దా? చంపేద్దాం. గ్రానీ యు ఆర్ డెడ్. మనం అక్కడ సౌండ్ చేసాం కాబట్టి గ్రానీ వస్తుంది. ఇప్పుడు అక్కడికి మెల్లలాగా వస్తుంది. ముసలి అయిపోయింది కదా. అప్పటిదాకా మనం ఏం చేద్దాం? నాకు ఒక డౌట్. గ్రానీ ఎప్పుడు ఆడినా ఒక డౌట్ వస్తుంది నాకు. అక్కడ మనం రూమ్ నుంచి బయటకు రాగానే అక్కడ స్క్రూ డ్రైవర్ గ్రానీ ఎట్లా పెడుతుంది? స్పైడర్ మ్యాన్లో వెళ్ళి పెడుతుందా? ఏం చేయాలని పిలుస్తుందా పోయి? ఏమో. ఇప్పుడు దాన్ని అయితే పక్కన పెట్టేద్దాం. గ్రానీ వచ్చేసింది. ఇప్పుడు అది ఎడ్డిపప్పలాగా లోపల పోతుంది. లోపల పోగానే మనం లాక్ చేసేసి ఈ స్టీమ్ ఆన్ చేద్దాం. ఆన్ చేసిన తర్వాత ఒక కాసేపు ఆగితే 1 minute దాకా చచ్చిపోతుంది. ఇప్పుడు హ్యామర్ తీసుకో. మనం ఫాస్ట్గా పోవాలి. చచ్చిపోతున్నా. ఫాస్ట్గా మెయిన్ డోర్ దగ్గర పోవాలి. మెయిన్ డోర్ ఓపెన్ చేయొచ్చు, ఇంకా పైన కూడా ఓపెన్ చేయొచ్చు. గ్రానీ ఈస్ గాన్ ఫర్ 1 minute. ఇప్పుడు మనం ఫాస్ట్గా పైన పెట్టిన ప్లాంక్స్ కూడా తీసేయాలి. ఆ ప్లాంక్స్ తీసేసాక అక్కడ మనకి ఏదైనా సామాన్ దొరుకుతుంది ఆ డ్రాయర్లో కానీ, లేకపోతే అక్కడ డ్రాయర్ పైన కానీ. ఇప్పుడు 3 ప్లాంక్స్ కింద పడిపోతుంటే అక్కడ మీట్ కనిపించింది కదా. ఇప్పుడు మనకి మీట్ అంత అక్కర్లే. సో ఇప్పుడు హ్యామర్ పడేసి బ్లాంకెట్ పక్క పెట్టేద్దాం. ఇక్కడ నుంచి నడుస్తుంటే కింద పడిపోతుంది. ఇక్కడ మన కటింగ్ ప్లేట్స్ కావాలి.
దీన్ని తీసుకున్న పడేద్దాం. ఇది గ్రాండ్ చాప్టర్ 3లో అవసరం, 2లో ఎందుకో నాకు ఇంకా తెలియదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇప్పుడు మనం సౌండ్ చేసాం, ఇంకా గ్రాండ్ రాలేదు, నాకు తెలియదు ఎందుకో. అది ఇంకా 1 minute కాలేదనుకుంటా. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఫాస్ట్ కిందకి వెళ్ళిపోవాలి. ఇక్కడ నుంచి కిందకి వెళ్ళిపోదాం. ఓ ఇక్కడ వీల్ క్రాంక్ ఉంది, పీస్ ఆఫ్ పెయింటింగ్ కూడా ఉంది. సౌండ్ చేసాం, ఇంకా గ్రాండ్ రాలే. ఫొటోస్ పడేసాం, ఇంకా రావట్లేదు ఎందుకో తెలియట్లేదు. ఈ డ్రాస్ ఏముంది, అప్పుడు ఒకసారి చూసినట్టు అనిపిస్తుంది ఇక్కడ, కానీ ఏం లేదు. ఇప్పుడు ఈ దీంట్లో ఫ్రెండ్స్ ఉంది. ఓ గ్రానీ అంత సడన్గా రావద్దు, మేము భయపడతాం. గ్రానీ బతికుంది ఇంకా, అంటే ఇప్పుడే బతికినట్టుంది. రూమ్ నుంచి వచ్చినప్పుడు అవన్నీ తీసిన సౌండ్కి వచ్చి ఉంటుంది. ఇంకా మన వెంటే పడుతుందా ఫ్రెండ్స్. గ్రానీ ఎక్కడ ఉన్నావు, గ్రానీ వేర్ ఆర్ యూ. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మళ్ళీ గ్రానీ చూసింది మనని. ఫాస్ట్గా వచ్చి దీంట్లో దాక్కున్నాం. రూమ్లో వస్తుంది. ఇప్పుడు అది మన దగ్గరికి వస్తుంది. అక్కడి నుంచొని ఎక్కడ పోయాడు వీడు అని చూస్తుంది. కానీ దానికి తెలియదు మనం దాని ముందర ఉన్నామని. ముసలి కాదు, ఆ గుడ్డిది కూడా అయిపోయింది పాపం. ఇప్పుడు మనం ఆ గ్రానీ వెళ్ళిపోయినాం కన్ఫర్మేషన్ కాగానే ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిపోదాం. ఫస్ట్ దాన్ని చంపేద్దాం, మళ్ళీ దీంట్లో ఆఫ్ చేసేసి దీంట్లో బ్రెండ్ చేద్దాం. ఇప్పుడే బయటకు పోయింది కాబట్టి ఇక్కడే ఉంటుంది, వచ్చేస్తుంది. ఇప్పుడు అది వచ్చేస్తుంది ఫ్రెండ్స్, అదిగో వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ అది రాగానే మళ్ళీ దాన్ని రూమ్లోసి లాక్ చేసి ఆన్ చేసేద్దాం. మళ్ళీ అది చచ్చిపోతుంది 1 minute దాకా. ఇప్పుడు మనం పోయి ఏం చేద్దామంటే, ఇప్పుడు మనం నాకు టైంపాస్కి అట్లా అక్కడ గ్రానీ బియర్ డ్రాప్ వేసింది. ఇక్కడ ఉన్న దాంతో కాసేపు ఆడుకున్నాం. అటు తిప్పి ఇటు తిప్పి డోర్ బ్లాక్ చేద్దాం గ్రానీ చచ్చిపోయేదాకా. చచ్చిపోయిన వెంటనే మనం అట్లా చచ్చిపోయింది. ఇప్పుడు మనం బియర్ ట్రాప్ మీద దీన్ని వేస్తే ఇది ఎందుకు పోట్లే బియర్ ట్రాప్, నాకు ఇప్పుడు అర్థమైంది మ్యాజిక్. ఇప్పుడు దీంట్లో లోపటి నుంచి బయటకు లోపటి పోగానే మనకి రిమోట్ కంట్రోల్ దొరికింది. రిమోట్ కంట్రోల్ని తీసుకొని పైన మెట్ల కింద ఉన్న రూమ్లో వేయాలి. మళ్ళీ ఇక్కడ ఒక బియర్ ట్రాప్ ఉంది. ఇదే కానీ ఈ బియర్ ట్రాప్ పోయింది, కానీ అక్కడ ఉన్న దాన్ని వేస్తే అక్కడ పోలే, ఎందుకో నాకు తెలియదు. ఇప్పుడు మనకి ఇక్కడ ఇది దొరికింది, వుడెన్ స్టిక్ దొరికింది, ప్యాడ్లాక్ కోడ్ కూడా దొరికింది. ప్యాడ్లాక్ కోడ్ పెట్టిద్దాం ఫస్ట్. దాని తర్వాత దాన్ని ఇక్కడ పడేసి పెప్పర్ స్ప్రే తీసుకొని గ్రానీ మన దగ్గరకు వస్తే కంట్లో కొడతాం, కళ్ళు పోతాయి గ్రానీకి. అట్లా ఇక్కడ ఏమైనా ఉందా, ఇక్కడ ఏం లేదు. మళ్ళీ ఇక్కడ ఏమైనా ఉందా, ఇక్కడ కూడా ఏం లేదు. ఇక్కడ మనం మొత్తం చూడలే కదా, ఇప్పుడు చూద్దాం మొత్తం. ఇక్కడ ఏం లేదు, మళ్ళీ ఇక్కడ ఏం లేదు, మళ్ళీ దీంట్లో కూడా ఏం లేదు. వా, ఈ పెయింటింగ్ పడేద్దాం గ్రానీ. 1 minute అయిపోయినట్టుంది, అది ఎందుకు ఇంకా రావట్లే. గ్రానీ వేర్ ఆర్ యూ, ఎక్కడున్నావు? ఎంత సౌండ్ చేసినా ఎందుకు రావట్లేదు. ఉన్నవన్నీ సామాన్లు పడేస్తున్నా. గ్రానీ వచ్చావా ముసలి? ఇప్పుడు దీనికి అంట్లో పెప్పర్ స్ప్రే కొడదాం. ఇప్పుడు గుడ్డిది అయిపోయింది. దాని మనం పోతా ఉంటే మనం దాన్ని పిలిచి ఓ మై గాడ్ మన దగ్గరకు వచ్చింది. మళ్ళీ ఇప్పుడు పెప్పర్ స్ప్రేని తీసుకొని మళ్ళీ దాంట్లో కంట్లో కొడదాం. ఇప్పుడు కొట్టుదాం, మళ్ళీ కొడదాం. దాని తర్వాత ఇప్పుడు దీన్ని తీసుకొని పైకి వెళ్దాం. అక్కడ మన వెంటే వస్తుంది. దీన్ని పడేద్దాం. మళ్ళీ సౌండ్ అయింది, మళ్ళీ ఈసారి కళ్ళు పోగొట్టాం. ఇప్పుడు ఇట్లా రూమ్లోకి పోయి ఇక్కడ ఏమైనా ఉందో చూద్దాం. ఏముంది, ఇక్కడ ఇంకో కాక్ వీల్ ఉంది. ఒక్క ప్లే హౌస్కి దొరికితే 2 కాక్ వీల్స్ అక్కడ పెట్టచ్చు కదా. అండ్ ఇప్పుడు ఇక్కడ మళ్ళీ సౌండ్ చేసాం. మళ్ళీ గ్రానీ వస్తుంది. స్పైడర్కి ఇచ్చేసింది ఎన్స్లినా. గ్రానీ ముసలి వచ్చేసింది.
ఇప్పుడు మళ్ళీ దీని కంట్లో కొడదాం. దాని తర్వాత ఇప్పుడు ఈ స్పైడర్కి తీసుకున్నాం. ఇప్పుడే వద్దా, తర్వాత తీసుకుందాం. ఇప్పుడు మళ్ళీ గ్రానీ వెళ్ళిపోయింది కదా, మళ్ళీ దాన్ని పిలుద్దాం. పిలిచి మళ్ళీ దాంట్లో స్ప్రే దాని కంట్లో అయిపోయింది గాయ్స్, పేపర్ స్ప్రే అయిపోయింది. మంచం మీద పడిద్దాం, సౌండ్ రాదు. ఇప్పుడు స్పైడర్కి తీసుకొని వెళ్ళిపోదాం. ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. ఇక్కడ నుంచి కింద దుంకి, ఈ కింద నుంచి కిందకి దుంకేసి అట్లా ఏంజెలినా స్పైడర్ హౌస్ లోపటికి వెళ్ళిపోవాలి. ఇక్కడే ఉంటాయి కదా, ఇక్కడే ఉంది, ఇక్కడ పెట్టి. ఇప్పుడు మనం స్పైడర్కి పెట్టేసాం కదా, అటు సైడ్ పోయి సౌండ్ చేద్దాం. మళ్ళీ ఇటు సైడ్ వచ్చి మనల్ని చంపేస్తుందేమో. ఫాస్ట్గా అటు సైడ్ పోదాం. ఇక్కడ నుంచి పోయి మెట్లకేసి ఇక్కడ ఏదో ఉంటుంది కదా, దాన్ని మన హెడ్తో కొట్టుదాం. అప్పుడు ఇది కింద పడిపోతుంది. దాని తర్వాత ఇప్పుడు మనం వెళ్ళిపోదాం. గైస్, ఇందాక మీరు విన్నారా, గ్రానీ డూ యూ వాంట్ యూ ప్లే హ్యాడ్ అండ్ సీక్ అంది. ఇప్పుడు మనం బయటకు పోయి చెకింగ్ చేసుకున్నాం, ఎక్కడైనా ఉందా, ఎక్కడైనా గ్రానీ ఉందా, ఇక్కడ గ్రానీ ఓకే, లేదు. సౌండ్ వినిపించినట్టుంది, వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. ఆ పైన కూడా లేదు, ఇక్కడ కూడా లేదు. ఇప్పుడు అట్లా కింద పోగానే అమ్మో గ్రానీ మనల్ని చూసిన ఫ్రెండ్స్ ఫాస్ట్గా వచ్చి దాక్కోవాలి. దాక్కో. ఇప్పుడు ఆ ముందర వచ్చి నించింది. అక్కడి నుంచొని దిక్కులు చూస్తూ ఉంటుంది. మనమేమో వెనక నుంచి పారిపోదాం. ఇక్కడ నుంచి వచ్చేసి మళ్ళీ ఇంకోటి పెట్టింది, ఆ కింద పడేసి మాయమైపోయింది మ్యాజిక్. ఏ డ్రావర్లో ఏమైనా ఉందా, అక్కడ దాంట్లో కార్కి ఉండే కదా, ఏం లేదు. ఏదో పెంచేద్దాం. ఇక్కడ టెడ్డీ ఉంది, ఇంకేం లేదు. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. వద్దు, భయం వేస్తుంది నాకు. కింద నుంచి వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి ఎటొద్దాం. ఈ కాగ్విల్ తీసుకున్నామా, వద్దు. ఇప్పుడు మనకు బర్డ్స్ కావాలి, ఇంకేమేమో కావాలి కదా. ఇప్పుడు మళ్ళీ సౌండ్ చేద్దాం. దాని తర్వాత ఈ సౌండ్ కూడా చేద్దాం, ఇక్కడ సౌండ్ చేద్దాం. మొత్తం సౌండ్ చేస్తూ ఉన్నాం. ఈ సౌండ్ గ్రానైట్ రావాల్సిందే. ఇప్పుడు మనం నెక్స్ట్ మనం ఇంకా రూమ్లో ఉండే వుడెన్ స్టిక్, ఆ వుడెన్ స్టిక్ తీసుకొని స్పైడర్ హౌస్లోకి వెళ్ళిపోదాం. ఏంజెలినా స్పైడర్ హౌస్ వుడెన్ స్టిక్ తీసేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి బెడ్ ట్రాప్, వావ్. ఇక్కడ నుంచి ఏంజెలినా స్పైడర్ హౌస్లోకి దుంకేద్దాం. టీవీ కింద సీడీ పెట్టుకునేది ఉంది. ఎంత పార్ట్స్ వెనక్కి ముందుకు చూసుకుంటే దుంకుదాం. దుంకడానికి రావట్లే. దుంకు అతి పడ్డాం. ఇప్పుడు ఇక్కడ మనకేమైనా కనిపిస్తుందా కింద? ఇక్కడ వెపన్కి ఉంది. వుడెన్ స్టిక్ తర్వాత తీసుకున్నాం, మనకు వెపన్కి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ వెపన్కి తీసుకొని ఫాస్ట్గా గ్యారేజ్లోకి వెళ్ళిపోదాం. ఈ గ్యారేజ్లోకి వచ్చేసి ఇక్కడ దాక్కున్నాం. సౌండ్ చేసాం కదా, గ్రానీ రావచ్చు. మళ్ళీ సౌండ్ చేద్దాం. నాకు భయం, ఆ సౌండ్ ఇందరూ వెళ్ళలేదు. ఇప్పుడు మన దగ్గరికి గ్రానీ వచ్చేసి మనం ముందరే నించోటేసాం. మనం ముందరే సౌండ్ చేసాం కాబట్టి మళ్ళీ వస్తున్నట్టుంది. ఎంతసేపటికి రావట్లేదు, వస్తున్నట్టుంది. వస్తుందేమో, వస్తుంది. రా గ్రానీ, రా. ముందరికి వచ్చి నించింది ఫ్రెండ్స్, చూసారా ఎంతమంది మనుషుల్ని తిందో. దాని డ్రెస్ మీద మొత్తం రక్తం పడ్డది, లేకపోతే దాన్ని అదే తింటుందేమో రోజు. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ బీట్రాప్ ఏమి వెళ్ళే కదా, ఇక్కడ నుంచి ఫాస్ట్గా పైకి వెళ్ళిపోదాం. ఇప్పుడు అది అట్టుపోయింది, మనం ఇట్టుపోతే దొరికిపోతామేమో. గ్రానీ వేరారి చూసింది. ఉరకారా బీట్రాప్లో పడ్డాం. అయిపోతాం. అబ్బా, డే 1 బస్టెడ్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు డే 2 స్టార్ట్ అవుతుంది. డే 1 అంత ఈజీగా బస్టెడ్ అయిపోయింది. డే 2లో అయినా మనం ఎస్కేప్ కావడానికి ట్రై చేయాలి. ఇప్పుడు మనం కావాల్సిన మెయిన్ ఎస్కేప్ డోర్ ఎస్కేప్కి కావాల్సిన 2 ఐటమ్స్ మనకు ఆల్రెడీ దొరికిపోయాయి.
ఇంకొక ఐటమే దొరకాలి. మనం ఇందాక వెపన్కి తీసుకుంటున్నప్పుడు వచ్చింది కదా, ఇప్పుడు మనం పోయి వెపన్కి తీసుకున్నాం. ఇక్కడ కూడా గ్రానీ లేదు, మళ్ళీ ఎటు సైడ్కు లేదు, ఎటు మాయమైపోయి ఉంటుంది గ్రానీ. పైన రూమ్స్లలో తిరుగుతున్నాం, మనం అటే పోవాలి. ఇప్పుడు ఇక్కడికి వచ్చేద్దాం, వెపన్కి తీసుకున్నాం, సౌండ్ చేద్దాం, కింద నుంచి వెళ్ళిపోదాం, ఫాస్ట్గా పోవాలి. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసాక అట్లా పైకి వెళ్ళాం. మళ్ళీ ఇక్కడ నుంచి కూడా స్టేర్స్ ఎక్కి పైకి వెళ్ళాక అక్కడ ఉంటుంది వెపన్ ఉన్నది. దాంట్లో వెపన్ పెడితే మనకి క్రో బార్ స్లింగ్ షాట్ వస్తుంది అనుకుంటా, క్రాస్ బో అన్నీ తప్పే. ఇప్పుడు మనం సౌండ్ చేసాం, వెపన్కి పడేసాం కాబట్టి గ్రానీ వస్తుంది. ఇక్కడ నుంచి మనం ఎట్లాగో దానికి కనిపిస్తాం. ఎక్కడి నుంచినా ఎంటీ కాదు, అక్కడి నుంచితో మనం టెన్స్ అవుతాం, ఇక్కడి నుంచి టెన్ కామ్, అదే డిఫరెన్స్. ఇప్పుడు ఆ గ్రానీ మనం సౌండ్ చేస్తున్నా ఎందుకు ఇంకా అట్లా వచ్చింది. గుడ్డి మొక్కం ఎందుకు అటేటో చూస్తుంది. మనం ఇక్కడ ఉంటే గుడ్డి మొక్కం దానా నన్ను వచ్చి కొట్టు షూట్, అత్తి డైరెక్ట్ గుండెల్లో కూర్చుకుని దానికి. ఇప్పుడు మళ్ళీ గ్రానీ 1 minute దాకా పోయింది. ఇప్పుడు ఇది నీడిల్ తీసుకొని మనం ఫాస్ట్గా అక్కడ స్క్రూ డ్రైవర్ మీద కొట్టాలి. స్క్రూ డ్రైవర్ మీద కొడితే మనకి గ్యాసోలిన్ ఇంకా స్క్రూ డ్రైవర్ 2 వస్తాయి. ఇప్పుడు మంచిగా ఏం చేసి కొట్టాలి. మనం దాని మీద పెడుతుంది రాదు, కొంచెం పైకి పెట్టాలి, ఎందుకంటే ఇది క్రాస్ బో. ఫస్ట్ గ్యాసోలిన్ తీసుకొని కార్లో నింపేద్దాం. నింపేసిన తర్వాత స్క్రూ డ్రైవర్ తీసుకుందాం. ఇప్పుడు దాన్ని లాంగ్ ప్రెస్ చేస్తూ ఉంటే అది నిండుతూ ఉంటుంది. ఒక 5-6 minutes అట్లా ఆగాక నిండిపోయిన దాన్ని అది తీసేసి మనం ఎట్లా పైకి వెళ్ళి స్క్రూ డ్రైవర్ కూడా తీసుకున్నాం. స్క్రూ డ్రైవర్ తీసుకొని మనం దాన్ని పడేసాం. గ్రానీ అసలు ఇట్రానే రాలే పాపం గ్రానీ. మళ్ళీ క్రాస్ బో తీసుకున్నాం, ఈ నీడిల్ తీసుకున్నాం. గ్రానీ మన దగ్గరికి ఇంకా రావట్లేదు అనుకో, తెలియదు. ఇంత సౌండ్ చేస్తున్నాం. 1 minute అయిపోయింది ఆ గ్యాస్ నింపేటప్పుడే. అగో వస్తుంది. ఈసారి దానికి హెడ్ షాట్ కొట్టాలి, కాళ్ళకు గుచ్చుకుని. గాయస్ మీకు అగెనిస్ట్ ఫిజిక్స్ ఒకటి చూపిస్తున్నా చూడండి. కోడింగ్ చేసేటప్పుడు మంచిగా చేయలేదు అనుకుంటా, గాల్లో తేలికొట్టి వచ్చింది. ఇది అక్కడి మ్యాజిక్, గ్రానీ మ్యాజిక్ ఇది. ఇప్పుడు దీన్ని పడేసి స్క్రూ డ్రైవర్ తీసుకొని అక్కడికి వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి ఈ స్వరంగం నుంచి లోపల పోతే మనకి అక్కడ టనల్ ఇక్కడ ఉంది కదా, దీన్ని ఓపెన్ చేద్దాం. ఇక్కడ ఏముంటుందో ప్యాడ్లోకి రావాలి. ప్లే హౌస్కి ఉంది. వావ్ 3 దొరికేసాయి. ఇప్పుడు ఫాస్ట్గా పోయి ఓపెన్ చేద్దాం. ప్లే హౌస్కి ఫస్ట్ పెడదాం. దాని తర్వాత ఆరెంజ్ తీసుకున్నాం కాక్ వీల్. దాని తర్వాత రెడ్ కాక్ వీల్ తెచ్చుకున్నాం. లేకపోతే ఫస్ట్ రెడ్ తెచ్చుకున్నామా ఆరెంజ్ తెచ్చుకున్నామా మీరు చెప్పండి. ఇప్పుడు మనం ప్లే హౌస్కి పెట్టి డోర్ ఓపెన్ చేసేసి ఇక్కడ ఏముంటుంది ఒక వీడియోలో చూసే ఇట్లా చూస్తే ఏముందో కనిపిస్తుంది కానీ ఇప్పుడు మనం ఇటు నుంచి వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి అట్లా గరాజ్ దగ్గర పోదాం. అక్కడ నుంచి గరాజ్ దగ్గర నుంచి పోయి మనం అక్కడ మనకి రెడ్ కాక్ వీల్ తీసుకున్నాం. ఫస్ట్ రెడ్. నాకు ఇంకా కన్ఫ్యూజన్లో ఉన్నా గైస్, మీరే చెప్పండి ఫస్ట్ ఏం తీసుకోవాలో. ఈ క్రాస్ బో తీసుకున్నా, ఈ నీడిల్ తీసుకున్నా. ఇప్పటికీ 1 minute అయిపోయి ఉంటాయి కాబట్టి మనం వేటగాడిలా ఎత్తుకుతా ఉన్నాం అది ఎక్కడ ఉంది అని. వేర్ ఆర్ యూ, డూ యూ వాంట్ టు ప్లే హైడ్ అండ్ సీ? మళ్ళీ గుండెల్లో గుచ్చుకుని ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ నీడిల్ తీసుకొని అట్లా మనం అక్కడ ఒక ఆల్గీ వాటర్ ఉంటుంది కదా, ఆల్గీ వాటర్ దగ్గర పోదాం. దాంట్లో పోయాక అక్కడ షూట్ అని ఒకటి ఉంటుంది, దాన్ని షూట్ చేద్దాం. షూట్ చేసిన తర్వాత డోర్ ఓపెన్ అవుతుంది. ఇటు పోవాలి. ఇటు నుంచి ఇట్లా వచ్చి ఆల్గీ వాటర్ లోపటికి పోవాలి.
లోపలికి పోగానే ఈ డోర్ కనిపిస్తుంది కదా, డోర్ ఓపెన్ చేయాలంటే ఇక్కడ నుంచి షూట్ చేయాలి. కరెక్ట్ పెట్టద్దు, కొంచెం పైన పెట్టాలి. ఇది క్రాస్ బ్రో కాబట్టి ఇది రెండోసారి అనుకుంటా చెప్పడం. ఇప్పుడు దీన్ని కూడా ఇక్కడే డోర్ కాదు, మనకి ఇప్పుడు నీడిల్ కావాలి. మళ్ళీ ఇప్పుడు అక్కడ బ్యాటరీ, కార్ బ్యాటరీ కనిపించింది. ఇక్కడ ఎట్లా పెట్టింది కార్ బ్యాటరీ? మన ముందు వచ్చినోడు కనిపించాడు ఫ్రెండ్స్. పాపం అమాయకుడు అక్కడే ఉంచి చంపేసినట్టుంది. గ్రానీ 3లో వాడిని బంధిస్తుంది కదా, అట్లనే అనుకుంటా. మనం ముట్టుకుంటూనే వాడి స్కల్లుడి కింద పడ్డది. మై గాడ్. ఇప్పుడు తేడా సౌండ్ వస్తుంది. ఇప్పుడు వచ్చి నీళ్ళలో పడుతుంది. మళ్ళీ సౌండ్ చేద్దాం. గ్రానీ రావాలి ఇప్పుడు ఇక్కడికి. ఎంతసేపటికి వస్తావు గ్రానీ? తొందరరా, నాకు ఇంకా చాలా పనులు ఉన్నాయి బయట. పోయి కార్ రిపేర్ చేసుకోవాలి నేను. అని మీకు తెలియదు కదా ఫ్రెండ్స్, మనం ఈ ఇంట్లోకి ఎందుకు వచ్చామో. ఆ లెటర్ చదివిన వాళ్ళకి తెలుసు అనుకుంటా. గరాజ్ నుంచి వస్తున్నాగా మనకు అక్కడ లెటర్ కనిపించింది కదా, అదే వుడెన్ హౌస్ నుంచి గరాజ్కి వెళ్తున్నాగా. ఆ లెటర్ చదివితే అర్థమవుతుంది. దాంట్లో దిస్ ఈజ్ మై 5th డే అని రాస్తాడు. దిస్ ఈజ్ మై 5th డే ఇన్ దిస్ హౌస్ అని ఏమేమో చెప్తాడు. దాని తర్వాత వాడి ఇంటికి ఎందుకు వచ్చాడని చెప్తాడు. వాడు ఫస్ట్ విక్టిమ్. వాడు కార్లో మంచిగా పోతుంటే కార్ బ్రేక్ డౌన్ అయిందంట. అయితే ఏమైందా అని చెక్ చేయడానికి పోతే, చెక్ చేస్తూ ఉన్నప్పుడు వాడి నెత్తి మీద ఎవరో గట్టిగా కొట్టారంట. అంత గట్టిగా కొట్టడంతో వాడు స్పృహ కోల్పోయి పడిపోయాడంట. దాని తర్వాత నెక్స్ట్ లేచి చూసినప్పుడు వాడు ఈ ఇంట్లో ఉండంట. మనం కూడా లేచినప్పుడు ఇంట్లోనే ఉన్నాం కదా. రెండు కనెక్ట్ అవుతున్నాయి ఫ్రెండ్స్. అదొక అంటే ఒక సినిమాటిక్ యూనివర్స్ లాగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఐరన్ మ్యాన్ 1, 2 చూసి అవెంజర్స్ చూడాలి. అట్లా అన్నీ కనెక్ట్ అవుతున్నాయి ఇప్పుడు ఉన్న డాట్స్ అన్నీ. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం వ్రెంచ్ తీసేసుకుని ఈ స్టీమ్ ఆఫ్ చేసి మళ్ళీ సౌండ్ చేద్దాం. గ్రానీ చచ్చిపోను ఇక్కడే. గ్రానీ వేర్ ఆర్ యూ? డూ యూ వాంట్ టు ప్లే హైడ్ అండ్ సీక్? ఎక్కడున్నావు ముసలి గ్రానీ? వచ్చిందా? రాలే ఇప్పుడు వచ్చింది. ఉంటే చచ్చిపోయేవాళ్ళం ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ అది లోపలికి వెళ్ళింది. డోర్ క్లోజ్ చేసి స్టీమ్ ఆన్ చేసి వెళ్ళిపోదాం. కాదు, ఎట్లా చచ్చిపోతే చూద్దాం. సైకోపాట్ లాగా వచ్చి వెళ్ళిపోదాం. మళ్ళీ అక్కడే ఉంటే సైకోపాట్ అయిపోతాం. ఇప్పుడు ఇక్కడ నుంచి అట్లా ఇక్కడ మనం కాక్వీల్ పడేసాం కదా, కాక్వీల్ తీసుకుపోయి అక్కడ ప్లే హౌస్ దగ్గర పడేసి మళ్ళీ ఆ రెడ్ కాక్వీల్ కూడా తీసుకొని మళ్ళీ ఆ రెడ్ దాన్ని పెట్టి దాని తర్వాత బయటకు వచ్చి ఆరెంజ్ పెడదాం. మంచి ప్లానింగ్ వేస్తున్నా కదా. ఇప్పుడు మనం పోయి గ్రానీ చచ్చిపోయింది కదా, పోయి రెడ్ కాక్వీల్ తెచ్చుకుందాం. ఈ రూమ్లోనే ఉంది అనుకుంటా రెడ్ కాక్వీల్. దీంట్లోనే ఉందా? రెడ్ కాక్వీల్ దొరికింది. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం నాకు ఇంకా అర్థం కాలే గ్రానీ ఆ కీస్ ఎందుకు పెట్టుకుంటుంది, ఎందుకు హ్యాంగ్ చేసి మనం ఇంట్లో హ్యాంగ్ చేసినట్టు. ఇప్పుడు మనం ఇట్లా అది చచ్చిపోయాక కూడా కీ దొరకదు. గ్రానీ చాప్టర్ 2లో గ్రాండ్పా చచ్చిపోతే మనకి సెక్యూరిటీ కీ అనుకుంటా, సెక్యూరిటీ కీ దొరికినట్టు. అది దాని పాకెట్లో పెట్టుకున్నా కూడా కింద పడితే దొరుకుతుంది. తొక్కలో కీ దొరికింది అంటే ఇది ఇప్పుడు యూజ్ లేదు, తర్వాత యూజ్ ఉంది దీనికి. దీన్ని ఇక్కడ పడేద్దాం. మనకి బర్డ్ సీట్ దొరికింది కదా, దాన్ని పడేసి బర్డ్ సీట్ తీసుకొని వెళ్ళిపోదాం ఫాస్ట్గా బర్డ్ సీట్ తీసుకొని వెళ్ళిపోయి ఆ బర్డ్ దగ్గర పెడితే మనకు కటింగ్ ప్లేయర్స్ వస్తాయి కదా. కటింగ్ ప్లేయర్స్తో డోర్ మీద ఒక లాక్ తీయచ్చు. ఆ ఒక లాక్ తీసాక మనకి ఇంకా ప్యాడ్లోకి ఇంకా మాస్టర్కి 2 కావాలి. ప్యాడ్లోకి ఎక్కడ ఉంటుంది అంటారు? స్పైడర్ హౌస్లో అయితే కాదు కదా. అక్కడ ఎందుకు ఉంటుంది? అది తినడానికి వచ్చింది. మనం కటింగ్ ప్లేయర్స్ తీసుకొని వెళ్ళిపోదాం. కాదు, ఫస్ట్ మనం మళ్ళీ గ్రానీ చంపాలి. అరే ఎందుకు ఇది మాటి కార్నర్ పడుతుంది, మధ్యలో ఎందుకు పడట్లే? ఇప్పుడు మళ్ళీ చూసారా ఫ్రెండ్స్, అగెనిస్ట్ గ్రావిటీ నించున్నది.
డెవలపింగ్ గ్లిచ్ అయ్యి ఉంటుంది, గేమ్ డెవలపింగ్ గ్లిచ్. సౌండ్ చేసాము, అది ఇంకా రాలే, ఎందుకు అంటారు? మళ్ళీ సౌండ్ చేస్తున్నాము, అది ఇంకా రావట్లే. వచ్చింది. గ్రానీ ఐస్ అయిపోయింది. ఇప్పుడు ఈ కటింగ్ ప్లేయర్స్ తీసుకొని ఫాస్ట్గా పైన ఒక రూమ్ ఉంటుంది కదా, మనం ప్లాంక్ పెట్టాం, అక్కడికి పోవాలి. అక్కడ పోయాక మనం వైర్ కట్ చేస్తే సేఫ్కి వస్తుంది. మనం సేఫ్కి కనిపించింది కదా అక్కడ, సేఫ్కి గ్యారేజ్లో పెడితే మనకి ఏదో కీ వస్తుంది. సో ఇప్పుడు మనం ఫాస్ట్గా పోయి పైన ఉన్న వైర్ కట్ చేసి సేఫ్కి తెచ్చుకోవాలి. అండ్ ఇప్పుడు ఈ వైర్ కట్ చేసి సేఫ్కి తీసేసుకున్నాం. ఇక్కడ హోల్ నుంచి సేఫ్కి పడడానికి వస్తుందా దీన్ని పడేసి బయటకు పోయి తెచ్చుకున్నాం. రాట్లే. ఈ సేఫ్కి ఇక్కడ వదిలేసి దీనికి ఉన్న నైల్స్ తీసేసి దాని తర్వాత సేఫ్కి తీసుకొని అట్లా కిందకు పోదాం, దీన్ని పడేద్దాం. దాని తర్వాత ఇక్కడ నుంచి ఈ హోల్ నుంచి వెళ్ళిపోదాం, టన్నల్ నుంచి. ఇక్కడ వీల్ క్రాంక్ ఉంది, ఇక్కడ దుంకేద్దాం. దుంకేసి ఎట్లా మనం పోయి గ్యారేజ్ దగ్గరికి పోయి గ్రానీ హౌ ఆర్ యూ, ఓ మై గాడ్ కొట్టింది గాయ్స్. డే 2 కూడా అట్లనో అయిపోయింది. ఇప్పుడు డే 3. బాత్రూమ్ ముందరే సేఫ్కి పడ్డది కాబట్టి పోయి దాన్ని తెచ్చుకోవచ్చు. దాన్ని తీసుకొని మొత్తం తిరిగిపోదాం. మళ్ళీ అక్కడ అది బెల్ పెట్టింది, ఆ బెల్ మోగి సౌండ్ వస్తుంది. ఫాస్ట్గా పోయి ఆ సేఫ్ లోపల ఏముందో చూడాలి. ఒకవేళ దాంట్లో రస్టీ ప్యాడ్లకి ఉంటే అది మనకు అక్కర్లే, మనకి ఇంకా చైన్ కటర్స్ దొరకలే. సో మనం పోయి అక్కడ సేఫ్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసేసాం. వావ్, నా గెస్ కరెక్ట్ అయింది, రస్టీ ప్యాడ్లకినే ఉంది. ఇప్పుడు ఈ రస్టీ ప్యాడ్లకి తీసుకొని గ్రానీ లోపల పిలిచి చంపేద్దాం. ఇప్పుడు అది మనల్ని చంపింది కదా, ఇప్పుడు మనం దాన్ని చంపేద్దాం. సౌండ్ చేయి, దీన్ని ఆఫ్ చేయి, కాసేపు ఆగుదాం. గ్రానీ వేర్ ఆర్ యూ, వచ్చింది. ఇప్పుడు చెక్ చేయడానికి లోపల పోతుంది. ఇప్పుడు మనం దాన్ని లోపటేసి లాక్ వేసి ఆన్ చేస్తాం. ఆన్ చేసి వెళ్ళిపోదాం కాదు, ఇది చచ్చిపోగానే రస్టీ ప్యాడ్లకి తీసుకొని పక్కన ఉన్న హోల్లో పడేద్దాం. ఎప్పుడు చచ్చిపోతావు గ్రానీ, తొందర చచ్చిపో. ఆఫ్ చేసి ఆన్ చేద్దాము. అది డోర్ ఇరగొడుతుంది, డోర్ దగ్గరే ఉంది. చచ్చిపో గ్రానీ తొందరగా, ఎంతసేపు. ఓకే చచ్చిపోయింది. ఎప్పుడు దీన్ని ఆఫ్ చేసేద్దాం, డోర్ తీసేద్దాం. ఓ మై గాడ్, మన మీద పడుతుంది ఇది. రస్టీ ప్యాడ్లకి తీసుకొని ఇక్కడ పడేద్దాం. ఈ హోల్ వద్దు, ఆ ఎంట్రన్స్లోనే పడేద్దాం. దాని తర్వాత వీల్ క్రాంక్ కూడా తెచ్చుకున్నాం. ఇప్పుడు పోయి వీల్ క్రాంక్ కూడా తెచ్చుకున్నాం. ఆ పైన చూసాం కదా, ఫాస్ట్గా పోయి వీల్ క్రాంక్ తీసుకొని మళ్ళీ దాన్ని కూడా పడేసి వెళ్ళిపోదాం ఏంజిలినా స్పైడర్ హౌస్లోకి. ఇప్పుడు ఇక్కడే కదా ఉండేది వీల్ క్రాంక్, ఇక్కడే ఉంది. తీసుకో, ఉరుక్కుట కిందకి వచ్చేసాం. దాని తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ లోపల దుంకేస్తాం. మనకి ఇందాక ఇక్కడే వెపన్కి దొరికింది కదా, ఫస్ట్ దీన్ని అక్కడ ఉన్న సామాన్ల కింద పడేయడం మర్చిపోయా, ఏం పర్వాలే. మనం ఇక్కడ నుంచి అక్కడ బయటకు పోదాం, అది పడేయడం మర్చిపోయాం కదా. బయటకు వచ్చేద్దాం. దాని తర్వాత ఇక్కడ నుంచి సౌండ్ చేసి అటు నుంచి వద్దాం. మళ్ళీ ఇట్లా బయటకు పోగానే అట్లా గ్రానీ వస్తుంది, అప్పుడు మన గుండె ఆగిపోతుంది. సౌండ్ కాలే, సౌండ్ కా ఇప్పుడైంది సౌండ్. ఇప్పుడు మనం ఇటు నుంచి వెళ్ళిపోదాం. ఇక్కడ మన స్క్రూ డ్రైవర్ పడేసాం. ఇక్కడి నుంచి మనం అట్లా పైన నుంచి వెళ్దాం. ఇక్కడ మన వెపన్కి ఉంది అండ్ వీల్ క్రాంక్ మన చేతిలో నుంచి అక్కడ హోల్లోకి దుంకాలి మనం. ఇప్పుడు అట్లా కింద పోతుంటే అమ్మ గ్రానీ నా వెంటనే ఉంది, నా వెనకే ఉంది. తొందరగా దాన్ని స్టాక్ చేసే 1 2 3 4 5 6 7 8 9 10 11 స్టక్ అయిపోయి ఉంటుంది. అమ్మ చెరుంటే చచ్చిపోయేటోళ్ళం. ఇప్పుడు దాన్ని స్టక్ అక్కడ చేసేసాం కదా. ఇప్పుడు ఇట్లా మనం
అక్కడ లోపలికి వెళ్ళి ఉన్న సామాన్లన్నీ కింద పడతాం. ఫస్ట్ దానికన్నా ముందు మనం స్క్రూ డ్రైవర్ అక్కడ పడేసుకున్నాం కదా మెట్ల దగ్గర, ఆ స్క్రూ డ్రైవర్ పై తెచ్చుకొని దాన్ని కూడా కింద పడతాం. ఇప్పుడు ఫాస్ట్గా వెళ్ళి స్క్రూ డ్రైవర్ తీసుకొని మళ్ళీ టన్నల్ నుంచి వెళ్ళి అక్కడ పడేద్దాం. ఇప్పుడు ఎప్పుడు గ్రానీ వస్తుందాం భయం కొలేదు, మనం గ్రానీని స్ట్రక్ చేసేసాం కానీ కింద ఏన్సిలినా ఉంటుంది. సో ఇప్పుడు మనం దుంకేసాం. ఇక్కడ ఉన్న సామాన్లన్నీ కింద పడేస్తున్నా. ఫస్ట్ ఈ ప్యాడ్లోకి వెళ్ళిపోయింది, వీల్ క్రాంక్ వెళ్ళిపోయింది, వుడెన్ స్టిక్ పడదనిపిస్తుంది, దీన్ని చేతిలో పెట్టుకుని దుంకున్నాం. ఇప్పుడు దుంకేసాం. ఇప్పుడు ఫస్ట్ మనం వీల్ క్రాంక్ తీసుకొని పోదాం. అక్కడ అది ఒక కేజ్లా ఒక ఐరన్ రైలింగ్ పెడుతుంది. స్పైడర్ ఫ్రెండ్స్ చూసారా మీరు, కానీ చూసారా ఇక్కడ పెట్టింది ప్రిజన్ లాగా. ఇప్పుడు మనం ఇటు వచ్చి దీన్ని పెట్టేద్దాం. ఇక్కడ పెట్టేశాక అది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయింది కదా, ఇప్పుడు ఫస్ట్ మనం పోయి ఇటు వద్దాం. మన వెనక ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. ఇటు వచ్చి దీంట్లో ఒకటి పార్ట్ ఆఫ్ షార్ట్ ఏం చేయాలి నిజంగా ఫ్రెండ్స్ జరంటే భయపడ్డా. వావ్, ఏం అన్న చూడడానికి అట్లనే కనిపిస్తుంది. మీరేమంటారు? అట్లనే ఉంటుంది కదా, కార్టూన్ ముఖం వేసుకొని. దాని ముఖంకి దాని కాళ్ళకి అసలు మ్యాచింగే ఉండదు. అండ్ ఇప్పుడు మనల్ని చూస్తుంది, వచ్చి కొరికి చంపేస్తుంది. అది వెళ్ళిపోయిన వెంటనే మనం కూడా వెళ్ళిపోయి ఇప్పుడు మనం ఇక్కడ ఇంకో టనల్ ఉంది కదా, దీంట్లో ఒకటి పోయి చూద్దాం. ఇక్కడ కూడా ఇంకో లాకర్లో ఉంటుంది, అక్కడ నేను చెప్పినట్టే ఉంది కానీ దీంట్లో ఏం లేదు. ఏం చిన్న స్పైడర్ వేరా వచ్చేసింది మనల్ని. దయ్యాలతో కూడా కాంటాక్ట్ మెయింటైన్ చేసి వాటిని కూడా భయపడుతున్నాను. సో చిన్న అండ్ ఇంకా సేపట్లో ఇది మనల్ని చూసి భయపడి వెళ్ళిపోతుంది. అండ్ ఇప్పుడు అది వెళ్ళిపోతుంది, ఇంకెనకు వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం పక్కనున్న టనల్ నుంచి పోయి ఇక్కడ కాసేపు దాక్కున్నాం. మళ్ళీ అది మనల్ని చూసి ఒక ప్రాబ్లం అవుతుంది, అది రావట్లే కదా ఏన్సిలిన్ స్పైడర్. దాని తర్వాత ఇప్పుడు మనం ఎటు నుంచి వచ్చామో ఎంట్రన్స్ అటు సైడ్ పోదాం. అటు సైడ్ పోయి స్క్రూ డ్రైవర్ తీసుకున్నాం. మనకి ఇంకా నెంబర్ దొరకలే కదా, లిఫ్ట్ ఎక్కి నెంబర్ పెట్టాలి, రాంగ్ నెంబర్ పెడితే చచ్చిపోతాం. అక్కడ ఒకవేళ కటింగ్ ప్లేస్ ఉంటే ఎస్కేప్ అయిపోయింది, కానీ నాకు ఇంకా నెంబర్ దొరకలే. సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇన్సులిన్ స్పైడర్ లేదు కదా, సో మనం ఫాస్ట్గా పోయి అది ఓపెన్ చేసేద్దాం. ఇక్కడికి లేదు. ఇప్పుడు మనం కొంచెం ఈజీ అండి. ఇక లిఫ్ట్ ఉంది, ఇక్కడ నుంచి ఒక చిన్న బొక్కు ఉంటుంది, దీని నుంచి వెళ్ళిపోవాలి. ఇప్పుడు వెళ్ళిపోయి ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా స్క్రూ డ్రైవర్తో ఓపెన్ చేయాలి. ఇక్కడ మనకి ప్యాడ్లోకి దొరికితే మనం ఎస్కేప్ అయిపోవచ్చు. స్పార్క్ బ్రేక్ దొరికింది, అసలు అవసరం లేదు. ఇక్కడ రస్టీ ప్యాడ్లకి కావాలి, వుడెన్ స్టిక్ కావాలి, చైన్ కటర్స్ కావాలి. ఇప్పుడు మనకి చైన్ కటర్స్ దొరకలే. ఎటు నుంచి వెళ్ళిపోదాం, అటు నాకు ఏం చిన్న స్పైడర్ ఉన్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ నుంచి తొందరగా వెళ్ళిపోవాలి. అక్కడ ఏదో ఉంది, ఏంటిది, పార్ట్ ఆఫ్ ఎ షార్ట్ గన్. అన్ని పార్ట్స్ దొరికేసే ఇప్పుడు అన్నీ అక్కడ పెట్టి గన్ తయారు చేసే ఓపిక మనకు లేదు. చూసింది ఇక్కడ రెస్ట్ ప్యాక్కి ఇక్కడ వుడెన్ స్టిక్, ఇది చైన్ కట్టర్స్. మనకు చైన్ కటర్స్ దొరకలే. ఎప్పుడు వెళ్ళిపోతుంది ఇది? ఎంతసేపటికి వెళ్ళిపోతావు? వెళ్ళిపో ఇంకా దాని కాళ్ళు అక్కడ డ్రెస్ మళ్ళీ ఇక్కడికి వచ్చింది. ఇంత పెద్ద ప్రాబ్లమే ఉంది మనకైతే. ఇప్పుడు అది వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది, వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి పోయి ఈ స్క్రూ డ్రైవర్ని పడేసి ఏమైనా ఐటెం దొరికితే దాన్ని తీసుకొని పోదాం. అప్పటిదాకా ఇక్కడ ఉన్న దాన్ని మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇప్పుడు అది అక్కడ ఉంది, ఇక్కడ నుంచి పోతే మనం దొరికిపోతాం. మళ్ళీ ఇటు నుంచి పైన దొరికిపోతాం. ఓకే, మెల్లగా వెళ్ళిపోతుంది అది.
అండ్ ఇప్పుడు మనం ఫాస్ట్గా ఇటు నుంచి వెళ్ళిపోదాం. ఇటు నుంచి అట్లా ఉరుక్కుంటా పోయి దాని తర్వాత ఇటు వద్దాం. అది మనల్ని చూసినట్టు అనిపిస్తుంది నాకు. ఇటు వచ్చేసి ఇటు సైడ్ నేను ఇప్పటిదాకా ఎప్పుడు రాలే. ఇటు వచ్చి మన పైన ఇంకోటి ఇక్కడ ఉంది, కానీ ఇక్కడ కూడా ఏం లేదు. ఇటు నుంచే కదా అనుకుంటాం మనం వచ్చింది, కానీ అది ఇంత పెద్దగా లేదు. వించ్ హ్యాండిల్ దొరికింది. మళ్ళీ ఇక్కడ ఇంకేం లేదు. ఇక్కడ ఇప్పుడు మనం ఫస్ట్ ఈ స్క్రూ డ్రైవర్ని పొయ్యి ఎక్కడైనా పడేసి పొయ్యి ఆ వించ్ హ్యాండిల్ తెచ్చుకున్నాం. ఏం స్పైడర్ వచ్చినట్టు అనిపించింది నాకు. మళ్ళీ ఇటు నుంచే పోదాం. నాకు వెనక వించ్ హ్యాండిల్ తీసుకొని పోవడం బెటర్ అనిపిస్తుంది. సో వించ్ హ్యాండిల్ తీసుకొని ఎటు నుంచి వచ్చామో అట్లనే వెళ్ళిపోదాం. మళ్ళీ దారి తప్పిపోతాం. మేము ఇటు నుంచి వచ్చాం కదా, ఉరుక్కుంటా వెళ్ళిపోదాం. ఇక్కడ రూట్ లేదు. ఇప్పుడు 1 వే ఇది. ఏంజలీనా వస్తే అయిపోతాం. ఏంజలీనా వేర్ ఆర్ యూ? ఇక్కడ లేదు మన లక్. ఇప్పుడు ఇక్కడ నుంచి పోయి మనం వించ్ హ్యాండిల్ని పెట్టేసి అది తెచ్చుకున్నాం. ఆ వించ్ హ్యాండిల్ లోపల ఏముంది నాకు తెలియదు. సో ఇప్పుడు మనం తొందరగా పోయి వించ్ హ్యాండిల్ పెట్టేసి లోపల నాకు తెలిసి వాటర్ మిలన్ ఉండొచ్చు. పోయి వాటర్ మిలన్ని తీసుకున్నాం. ఇంకా మనకు వాటర్ మిలనే దొరకలే కదా. సో మనం తొందరగా పోయేద్దాం. పోయి ఇక్కడ వించ్ హ్యాండిల్ పెట్టేసి తిప్పుదాం. ఈ సౌండ్ కూడా గ్రానీ వస్తుంది. మీరు ఒకవేళ గ్రానీ స్ట్రక్ చేయకుండా, అంటే ప్రాక్టీస్లో కాకుండా స్ట్రక్ చేయకుండా ఆడితే ఈ సౌండ్ కూడా గ్రానీ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనకి నాకేసే కరెక్ట్ వాటర్ మిలన్ దొరికింది. దీన్ని తీసుకున్నాం. ఇక్కడ కటింగ్ ఉంది కదా, కోసేద్దాం. ఇక్కడ ప్యాడ్లాక్కి దొరికింది. అంటే ఇప్పుడు మనం ఎస్కేప్ అయిపోవచ్చు. అన్నీ దొరికేసాయి. కానీ ఒక్క నిమిషం, మాస్టర్కి ఎక్కడో పెట్టి మర్చిపోయా ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు మనం దీనితో లాక్ ఓపెన్ చేసి పైన మనం కటింగ్ ప్లేయర్స్ పడేసాం కదా, పోయి దాన్ని తెచ్చుకున్నాం. కిందకి నొప్పుతున్న పైకి అయిపోవాలి. ఓకే, ఇప్పుడు మనం ఫాస్ట్గా పోయి ఆ కటింగ్ ప్లేయర్స్ తీసుకొని కిందకి వచ్చి ఇక్కడ ఉన్న వైర్ కట్ చేద్దాం. ఆ వైర్ కట్ చేసిన తర్వాత మనకి మాస్టర్కి కావాలి. దాన్ని ఎక్కడో పడేసి మర్చిపోయా. ఎక్కడ పడేసి ఉంటాం. సరే, ఇప్పుడు అది మొత్తం తర్వాత ఫస్ట్ దీన్నైతే కట్ చేద్దాం. ముసలి గ్రానీని చూసారా ఫ్రెండ్స్? ఇప్పుడు మాస్టర్కి ఎక్కడ పెట్టాను నేను దాన్ని? మాస్టర్కి ఎక్కడో పెట్టి మరిచిపోయా ఫ్రెండ్స్. ఎక్కడో పడేసానే. ఇక్కడే పడేసా. దొరికింది మాస్టర్కి తీసుకొని డోర్ ఓపెన్ చేసి ఇంకా వెళ్ళిపోదాం. వెళ్ళట్లేసి మన కాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి పక్కన వాళ్ళని ఇంకెవరినైనా అడుగుదాం కార్ కీస్. ఈ గ్రానీ ముసల్దాని ఇంటి నుంచి పారిపోవాలి మనం ఫాస్ట్గా. ఇప్పుడే డోర్ ఓపెన్ ఇప్పుడే చేయలేము అని లాక్స్ ఓపెన్ చేసేసా కదా. ఇంకేమైంది? ఇప్పుడు అర్థమైంది. ఇక్కడ ఇంకా రెడ్ మిగిలింది కదా. ఇక్కడ రెడ్ వాలీ అంటే ఏం చేయాలి? కటింగ్ ప్లేస్ తెచ్చుకోవాలి కదా. ఇప్పుడు మనం కటింగ్ ప్లేట్స్ కింద గ్యారేజ్లో పడేసామనుకుంటా. పోయి ఆ కటింగ్ ప్లేట్స్ తెచ్చుకున్నాం. ఈ రెడ్ది పోగొట్టాలి. అక్కడ కింద మెట్ల దగ్గర ఉన్న వైర్ కట్ చేస్తే రెడ్ది పోతుంది. సో మాస్టర్కి ఇక్కడే పడేసి ఆ కటింగ్ ప్లేట్స్ పోయి తెచ్చుకున్నాం. మాస్టర్కి డ్రాప్ పోయి గ్యారేజ్కి ఫాస్ట్గా పోయి అక్కడ కటింగ్ ప్లేట్స్ ఉంటుంది తీసుకున్న తర్వాత పైకి వచ్చేసి దాని తర్వాత మనకి ఇంజిన్ ఒక్క దొరికితే కార్ ఎస్కేప్ అయిపోయేది. చైన్ కట్టర్స్ ఒక్క దొరికితే ఇంజిన్ ఎస్కేప్ కూడా చేసేటోళ్ళం. ఇప్పుడు ఈ కటింగ్ ప్లేయర్ పట్టుకొని కిందకోవాలి. ఇప్పుడు పోయి కింద ఉన్న ఈ వైర్ కట్ చేసేద్దాం. కట్ చేసేసాక పైన మొత్తం గ్రీన్ అయిపోతుంది. నేను చెప్పాను. ఇప్పుడు మాస్టర్కి తీసుకొని డోర్ ఓపెన్ చేసేద్దాం. ఫైనలీ గ్రానీకి అయిపోయింది ఫ్రెండ్స్. గ్రానీ మనం ఎక్కడికి వెళ్ళామని చూస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. టేక్ కేర్. గుడ్ బై.
బిర్యానీ